సాఫ్ట్ టాయ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. టెడ్డీ బేర్ కానీ, పాండా కానీ, డీస్ కానీ, డోరమాన్ కానీ. హలో అండి అందరికీ, వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్. ఈరోజు మేము రాజమండ్రి NH16 రోడ్లో ఉన్న ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఈ ఫుడ్ పిరమిడ్లో ఉన్న విశేషాలన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. ఇంచుమించు ఒక 70 కార్స్ పార్క్ చేసుకోవచ్చు అన్నట్టుగా. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కానీ, యాంబియన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్న స్టాల్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. వచ్చేసేయండి. లెట్స్ గో టు ద టూర్ ఆఫ్ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్. సో ఫస్ట్ ఇదైతే ఎంట్రీ అండి. నాకైతే ఎంట్రీ చూసిన తర్వాత ఒక మినీ మాల్ చూసిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఒక 4 to 5 స్టాల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో చూడగానే ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ స్టాల్స్ చుట్టూరా చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే పైన ఆ వాల్కి చాలా బాగా అనిపించింది. ఇదే మళ్ళీ బ్యాక్ సైడ్ వ్యూ నుంచి తీసాను, పార్కింగ్ ప్లేస్ ఒకసారి చూపించడానికి. రెస్టారెంట్ స్టార్టింగ్లో రైట్ సైడ్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి మంచిగా స్లైడ్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి అంత రష్గా అయితే ఏమీ లేదు. ఈవినింగ్ అయితే కిడ్స్తో చాలా హడావిడిగా ఉంటుంది, భలే సందడిగా ఉంటుంది. కానీ మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము. సో లోపలైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను వీడియో చివరిలో. ముందు మనం రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాము. మీకు అంబియన్స్ అయితే చూపిస్తాను ఎలా ఉందో ఏంటనేది. సో లోపల వెళ్ళగానే నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. ఫస్ట్ అయితే మెయిన్ అట్రాక్షన్ అక్కడ ఉన్న ట్రీ, అలాగే వాల్ పెయింటింగ్స్ అండి. చాలా బాగుంది చూడడానికి. చాలా ట్రీ అది మెయిన్ అట్రాక్షన్. రెస్టారెంట్ లోపల కూడా ఒక చిన్న స్టాల్ అయితే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. అండ్ మరీ చిన్న చిన్న బేబీలకి ఫీడ్ చేయడం కోసం అక్కడ బేబీ చైర్ ఒకటి ఉంది. నాకైతే అది ఐడియా బాగుంది అనిపించింది. ఎవరైనా పిల్లలతో వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా బాగుంటుంది కదా. అండ్ అలాగే వాల్ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. సెంటర్ టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకుని కూర్చున్నాము. మాకైతే సిట్టింగ్ అనేది బాగా కంఫర్టబుల్గా నచ్చింది. ఫస్ట్ మెనూ కార్డ్ కనుక చూస్తే నాకైతే ఒక మినీ సైజ్ రికార్డ్ బుక్ అయితే గుర్తొచ్చింది. అంత ఉంది అది మెనూ కార్డు. సో మొత్తానికి అయితే ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా చైనీసే కదా ట్రై చేస్తాము. ఎప్పుడు తినే చైనీసే అని ఈసారి వెజ్ థాలీ తిందామని చెప్పేసి అనుకున్నాము. సో థాలీ ఆర్డర్ చెప్పామన్నమాట. ఎలాగో ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేయాలి కదా, అందుకని థాలీ అయితే చెప్పడం జరిగింది. ఈలోపు ఒకసారి లోపల అంబియన్స్ అంతా కూడా కవర్ చేసేసాను. ఫుడ్ తిన్నాక అప్పుడు బయట స్టాల్స్ అవి కవర్ చేద్దామని అనుకున్నాను. పైన షాండ్లియర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఈలోపు ఫుడ్ అయితే వచ్చేసింది. మొత్తం 14 వెరైటీస్ అయితే ఇచ్చారు. స్వీట్, కొత్తిమీర రైసు, పప్పు, 2 కూరలు, ఒక ఫ్రై, అలాగే సాంబారు, రసం, పచ్చడి, కందిపొడి, ఇంకా చపాతీ, నెయ్యి, పాపడ్, అలాగే కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. మేము వాటర్ బాటిల్స్ ఒకటే ఎక్కువ ఇస్తారు అనుకున్నాము, కానీ కాంప్లిమెంటరీ ఒకటే ఇస్తారు. మనకి ఎక్స్ట్రా కావాలంటే తెప్పించుకోవాలి. నాకైతే వెజ్ థాలీ ఓకే అనిపించింది. ప్రైస్ వచ్చేసి 275 రూపీస్ అండి, కానీ 275కి వర్త్ కాదనిపించింది. పికిల్ ఏదో టొమాటో ఇచ్చారు. అది ఫస్ట్ అసలు మాకు చూడడానికి పికిలో లేకపోతే కర్రీ అర్థం కాలేదు. తర్వాత విడిగా అడిగి మళ్ళీ మ్యాంగో పికిల్ తెప్పించుకున్నాము, ఆవకాయ. కానీ పర్లేదు, అన్నిటిలో నాకు కొంచెం పొటాటో ఫ్రై, పప్పు, స్వీట్ అవైతే బాగా నచ్చాయి. కొత్తిమీర రైస్ బాగుంది, అంతే. మిగతావన్నీ యావరేజ్ అనమాట. అండ్ ఎక్స్ట్రా రైస్ కావాలంటే మనం తెప్పించుకోవచ్చు, దానికి బిల్ ఏమి ఉండదు. రైస్ కానీ కర్రీస్ కానీ అన్లిమిటెడ్ అనమాట. కానీ వాటర్ బాటిల్స్ మాత్రం కాంప్లిమెంటరీ ఒకటి, ఇంకా వాటర్ ప్రొవైడ్ చేయరు. మనం విడిగా కావాలంటే తెప్పించుకోవడం, ఎన్ని కావాలంటే అన్ని తెప్పించుకోవాలి. సో ఓవరాల్ ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పలేను, కానీ బాగుంది. 5కి ఒక 3.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఇంకా ఫుడ్ తినేసేసి అటు సైడ్ కూడా కవర్ చేద్దామని నేను బయలుదేరిపోయాను.
సో ఇందాక చెప్పాను కదండి, మేము ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి అంత రష్ ఏమి లేదు. ఒకవైపు అయితే ఓవరాల్ మొత్తం ఖాళీగా ఉంది, ఒకవైపు మాత్రం ఉన్నారు. ఫ్యామిలీస్ అయితే చాలామంది వచ్చారు ఫ్యామిలీస్. ఒకవైపు మేము కూర్చున్న వైపు అయితే బాగానే ఉన్నారు జనాలు, కానీ ఇటు సైడ్ అయితే మొత్తం అయితే ఖాళీగానే ఉంది. ఇటువైపు మేబీ టిఫిన్ సెక్షన్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇటు పక్క కూడా చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి. నేను లోపల నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుంది అనేది బయట అది కూడా తీద్దామని వచ్చాను. ఇటువైపు రివర్ అయితే ఉందండి మధ్యలో. అండ్ అలాగే బాగుంది చూడడానికి, చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ పిల్లలతో వస్తే మటుకు ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేను స్టార్టింగ్లో రెస్టారెంట్తో పాటు స్టాల్స్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫస్ట్ స్టాల్ అండి. ఇది బ్రీత్ న్యూ స్టాల్ అని కార్ ఫ్రెషనర్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఫ్రేగ్రెన్స్ అయితే అటు నుంచి వస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ పోచంపల్లి స్టాల్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండ్లూమ్స్ అయితే సేల్ చేస్తున్నారు, సారీస్, ఫ్యాబ్రిక్స్. ఇంకా అలాగే ఐస్ క్రీమ్ స్టాల్ ఒకటి ఉంది, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంట. కానీ అన్నిటికన్నా ద బెస్ట్ స్టాల్ అంటే ఇక్కడ ఫస్ట్ టాయ్ స్టాల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. $550. ఓకే. సాఫ్ట్ టాయ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. టెడ్డీ బేర్ కానీ, పాండా కానీ, డీస్ కానీ, డోరమాన్ కానీ చాలా ఉన్నాయి. అన్నీ అంతేనా? పికచు. వావ్, నైస్, చాలా బాగుంది కలెక్షన్. ఇక్కడ కోకోనట్ వాటర్ స్టాల్ అయితే కూడా ఒకటి ఉందండి. ప్రెసెంట్ అయితే ఎవరు లేరు, అక్కడ క్లోజ్లో ఉంది. ఎంట్రన్స్లో మొక్కల దగ్గర సెల్ఫీ స్పాట్ కింద బాగుందని స్నాప్స్ అయితే దిగాము కొన్ని. And that's it for today. Do not forget to click the bell icon and like, share and subscribe. It's me Pratyusha Vlogs.